Hello everyone, TSEAMCET 2022. Okay, 2022 ఫస్ట్ షిఫ్ట్ మనకి TSEAMCET 2022 ఎంపీసీ స్టూడెంట్స్ కి జరిగింది. ఓకే, బైపీసీ వారికి పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇంకా డేట్స్ రాలేదు. డేట్స్ వచ్చాక నేను దాని గురించి కూడా అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఎంపీసీ వారికి ఇవాళ ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామినేషన్ అయిపోయింది. సో పేపర్ ఎలా ఉండింది, ఏ టాపిక్ అయితే మనకి ఏ సబ్జెక్ట్ టఫ్ వచ్చింది, ఏ సబ్జెక్ట్ ఈజీగా వచ్చింది, ఇవన్నీ కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ మనం చూద్దాం. సో ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నాను కదా, మినిమం మనకి ఇప్పటివరకు 60 స్టూడెంట్స్ రిప్లై చేశారు. సో 60 స్టూడెంట్స్ యొక్క డేటాతో నేను ఈ అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఓకే, ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయింది. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో కూడా నేను వేసేసాను. ఓకే, సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో కూడా నేను వేసేసాను. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. ప్లస్ A to Z అన్ని కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ కూడా నేను కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మన యొక్క వెబ్సైట్ లో వేసేసాను. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. సో మీకు ఈ డీటెయిల్స్ కూడా కావాలనుకుంటే మీరు చూడవచ్చు. సో నేను ఈ వీడియో చేసేంత వరకు 60 స్టూడెంట్స్ మనకి రిప్లై ఇచ్చారు. ఆల్రెడీ మనం స్టేటస్ ప్లస్ మన యొక్క యాప్ లో నోటిఫికేషన్ సెండ్ చేసాం కాబట్టి. ఓకే, సో ఆ కంప్లీట్ డేటాని మనం ఒకసారి చూద్దాం. సో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. వి నో దట్ 3 సబ్జెక్ట్స్, ఫిజిక్స్ మనకి 40 మార్క్స్, కెమిస్ట్రీ ఆల్సో 40 మార్క్స్ అండ్ మ్యాథమెటిక్స్ 80 మార్క్స్. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ చేసిన అబ్జర్వేషన్ ఏంటి అంటే, మ్యాథమెటిక్స్ కి కొంచెం వీరికి ఎక్కువ టైం తీసుకున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే టైం మేనేజ్మెంట్ చాలా బాగా చేయాలి. ఇక్కడ మ్యాథమెటిక్స్ కి వారు ఎక్కువ టైం స్పెండ్ చేసేసి సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయడానికి టైం సరిపోలేదు అని చెప్పారు. సో మీరు అలా చేయకుండా ఉండాలి అంటే, మీకు ఏదైనా క్వశ్చన్ రాలేదు అంటే దాన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలి. ఒకటే క్వశ్చన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయవద్దు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫిజిక్స్ మనం చూసినట్టయితే ఫిజిక్స్ కొంచెం టఫ్ వచ్చింది. ఓకే, ఫిజిక్స్ నాకు చెప్పిన 60 స్టూడెంట్స్ లో మనకి మాక్సిమం గా 45-50 స్టూడెంట్స్ అందరు కూడా ఫిజిక్స్ మనకి టఫ్ వచ్చింది సార్ అని చెప్పారు. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ మనం చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ వాజ్ మోడరేట్. మాక్సిమం స్టూడెంట్స్ ఈజీ అని చెప్పారు. ఓకే, సో ఈజీ అని చెప్పారు, బట్ దట్ ఈస్ నాట్ ఈజీ, దట్ ఈస్ మోడరేట్. ఓకేనా, ఈజీ అని చెప్తున్నారు ఎందుకంటే వారు ఇంకా కీ చూసుకోలేదు కాబట్టి వారికి నేను పెట్టింది కరెక్ట్ అనుకుంటున్నారు. బట్ కెమిస్ట్రీ వాజ్ ఎట్ మోడరేట్ లెవెల్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ వాజ్ లెందీ. ఓకే, సో లెందీ అంటే ఏంటి సార్ అంటే మనకి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది అని మీనింగ్. ఓకే, సో ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం మాక్సిమం గా మనం చేసినప్పుడు ఒక 2 minutes ఆర్ 1 minute లో మనం సాల్వ్ చేయగలిగితే ఎగ్జామినేషన్ లో మనకి 3 to 4 minutes పడుతున్నాయి. దాన్ని మనం లెందీ క్వశ్చన్స్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ లెందీగా ఉండినాయి. సో ఫిజిక్స్ కొంచెం టఫ్ గా ఉండింది, కెమిస్ట్రీ మోడరేట్ అండ్ ఇక్కడ లెందీ అండ్ దిస్ వాజ్ ఆల్సో మోడరేట్. ఓకే, సో దీంట్లో నుంచి మీకు 40 క్వశ్చన్స్ వరకు మీరు ఈజీగా సాల్వ్ చేయగలిగే విధంగా ఉన్నాయి. డైరెక్ట్ లైక్ సబ్స్టిట్యూట్ చేసిన, సింప్లిఫికేషన్ చేసిన ఆన్సర్స్ వచ్చేలాగా ఉన్నాయి. ఓకే, సో 40 క్వశ్చన్స్ మిగతావి దీంట్లో నుంచి కూడా ఒక 20 క్వశ్చన్స్ మనకి చూసుకున్నట్టయితే మోడరేట్ గా ఉండినాయి, 20 క్వశ్చన్స్ టఫ్. ఓకే, సో ఈ మోడరేట్ లో ప్లస్ ఈ టఫ్ లో లెంతీ క్వశ్చన్స్ మనకి ఉన్నాయి. ఓకే, సో ఇలా మనకి ఇవాల్టి అనాలిసిస్ ఉండింది. సో కంప్లీట్ గా ఈ డీటెయిల్స్ మాత్రమే మనకి స్టూడెంట్స్ ఇచ్చారు. క్వశ్చన్స్ వారికి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా గుర్తు లేవు అని చెప్పారు. బట్ దే సెడ్ దట్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ లో నుంచి వారికి 3 క్వశ్చన్స్ వచ్చాయని నాకు 3 to 4 స్టూడెంట్స్ మాత్రమే చెప్పారు. అందుకోసం నేను దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. ఓకే, సో ఫిజిక్స్ లో ఇలా చెప్పారు, ప్లస్ మ్యాథమెటిక్స్ లో కూడా జామెట్రీలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని కూడా చెప్పారు. ఓకే, సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ టుడేస్ ఎగ్జామినేషన్. I hope this will help you in your further examination if you are going to attempt EAMCET examination tomorrow. Thank you for watching the video. Please share with your friends.